అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుంది నల్గొండ జిల్లా రైతుల పరిస్థితి. ఖరీఫ్ సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నా వర్షాలు పడకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు అన్నదాత. జిల్లాలోని 6.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేందుకు కావాల్సిన విత్తనాలను రాయితీలపై అందించేందుకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ఇప్పటికే 38,000 క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఖరీఫ్ సాగుకు జిల్లాలో 81,252 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుంది. ఈ నెలాఖరుకైతే 44,590 టన్నుల యూరియా అందుబాటులో ఉండాల్సిందే. కానీ ఇప్పటి వరకు 19,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రెడీగా ఉంది. మరోవైపు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఖరీఫ్ సీజన్లో 1,226 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించినా ఇప్పటి వరకు రైతులకు నయా పైసా రుణం అందలేదు. ప్రభుత్వం పంట రుణాలపై స్పష్టత ఇవ్వకపోవడంతోనే రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందంటున్నారు రైతులు. మొత్తానికి ఈ సీజన్ ఆరంభం రైతులను నిరీక్షణలో నిలబెట్టింది. ఓవైపు పంట రుణాలు రాక, మరోవైపు అనుకున్న సమయానికి వర్షాలు పడకపోవడంతో దిగాలుగా ఎదురుచూస్తున్నారు రైతులు. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు, ఎరువులు రెడీ చేసుకున్న అన్నదాతకు వరుణుడు దయతెల్చకపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. దీనికి తోడు నకిలీ విత్తనాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు దిగుమతి అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. వర్షాలు వెనుకబట్టు పట్టాయి. 20 రోజులు వెనక్కిపోవడంతో వ్యవసాయదారులు దుక్కులు దున్నుకొని వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ఖరీఫ్లో 3,30,000 ఎకరాల్లో పత్తి నాటుకున్నాం. ఈసారి కూడా దుక్కులు దున్ని విత్తనాలు తీసుకొచ్చుకొని ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అధికారులు దీని పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. భానుడు తన ప్రతాపాన్ని తగ్గించి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నారు రైతులు. నకిలీ విత్తనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని సరఫరా చేస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.